అందరికీ నమస్తే అండి. సాధారణంగా ప్రభుత్వ పరిపాలనలో రకరకాల శాఖలు ఉంటాయి. ఆ శాఖలకు మంత్రులు ఉంటారు. ఎందుకంటే సీఎం గారి బాధ్యతలు ఏంటంటే ఆయన అన్ని శాఖలను కోఆర్డినేట్ చేస్తూ అన్ని శాఖలను పర్యవేక్షిస్తూ ఆయా శాఖకు సంబంధించి ఏమైనా కీలకమైన ఇష్యూ వచ్చినప్పుడు, కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, పాలసీ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు శాఖ మీద రివ్యూ చేసి మంత్రులతో రివ్యూ చేసి అధికారులతో రివ్యూ చేసి బాధ్యత తీసుకుంటారు. సీఎం గారి బాధ్యత అది. దాంతోపాటు ఇతర పరిపాలనా వ్యవహారాలు కొన్ని తన దగ్గర ఉన్న కొన్ని శాఖలు ఆయన చూసుకోవాలి. ఆ శాఖల మంత్రులు ఏం చేయాలంటే ఆ శాఖలకు సంబంధించి ఏమైనా సమస్య వస్తే లేదా పలానా సమస్య రాబోతోంది, ఇదిగో ఈ సీజన్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది, సో దాని మీద మనం ముందస్తు యాక్షన్ ప్లాన్ ఏంటి, మనం ఆ సమస్య రాకుండా ఎలా చూడాలి, ఒకవేళ వస్తే ఇమీడియట్గా ఎలా సాల్వ్ చేయాలి అనేది నిర్ణయం తీసుకోవాలి కదా. ఇప్పుడు వైద్యారోగ్య శాఖ ఉంది. సీజనల్ ఫీవర్స్ కామన్. ప్రతి సంవత్సరం సీజనల్ ఫీవర్స్ వస్తాయి. వర్షాలు పడతాయి, బురద మురుగు వస్తుంది, కొత్త దోమలు వస్తాయి, లేదా కొత్త వస్తాయి, జ్వరాలు వస్తాయి. సో అలా వచ్చినప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అనేది వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి. అలాగే వ్యవసాయ శాఖ ఉంది. వ్యవసాయ శాఖలో ఖరీఫ్, రబీ ఉంటుంది. సో ఖరీఫ్ టైంలో ఎన్ని హెక్టార్లు సాగు అవుద్ది, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత యూరియా అవసరం, రబీలో ఎన్ని హెక్టార్లు సాగు అవుద్ది, ఎంత యూరియా, ఎంత ఎరువులు అవసరం, ఎంత దిగుబడి వస్తుంది, రైతులకు ఏం కావాలి, ఇదంతా చూసుకోవాలి. సో ఇక్కడ వ్యవసాయ శాఖలో మొదటి నుంచి కూడా అనేక తప్పులు దొరుకుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఈ ఖరీఫ్లో యూరియా కష్టాలు బాగా హైలైట్ అయ్యాయి. గతంలో ఎప్పుడు లేని యూరియా కష్టాలు ఇప్పుడే ఎందుకు ఇలా ఉన్నాయి? అఫ్కోర్స్ యూరియా కష్టాలు దేశం మొత్తం ఉన్నాయి. కానీ ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఏం చెప్తోంది, అసలు యూరియా కష్టాలే లేవు, యూరియా అందుబాటులో ఉంది. ఒక 4 రోజుల కిందట సీఎం గారే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి 95,000 టన్నుల యూరియా రాష్ట్రంలో అందుబాటులో ఉంది, సో అవసరానికి మించి ఉంది, ఇంకా ఈ నెలాఖరికల్లా 2,71,000 టన్నులు వస్తుంది, కాబట్టి కొరత అనేది లేదు అని సీఎం గారు చెప్తారు ప్రెస్ మీట్లో. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే రైతులు యూరియాల కోసం పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి, రోజుల తరబడి, పూటల తరబడి లైన్లో ఉంటున్నారు. అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి. అక్కడ ఇక్కడ అని లేదు. సో నిజంగా పై స్థాయిలో వాళ్ళు చెప్తున్న దానికి, మంత్రులు చెప్తున్న దానికి, సీఎం గారు చెప్తున్న దానికి, గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకి పొంతన కుదరట్లా. సో చివరికి ప్రభుత్వమే ఒక అడుగు దిగొచ్చి ఎస్ ఎరువుల సమస్య వచ్చింది, రబీ నుంచి మేము ప్లాన్ చేసుకుంటాము, ఇలా సమస్య లేకుండా చూసుకుంటాము, ఈ క్రాప్కి, ఆధార్కి, అన్నిటికీ అనుసంధానం చేస్తాము, ముందుగానే లెక్కలు తీసుకొని ముందుగానే అందిస్తాము, ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తామని చెప్పారు. సరే ఇది కాసేపు పక్కన పెడదాం. ఇక ఇప్పుడు ఉల్లి రేట్లు పతనమయ్యాయి. మార్కెట్ ద్వారా కొంటాము అని చెప్తున్నారు. 1,200 రూపాయలు క్వింటాకి. సో 2 రోజులు 3 రోజులు కొన్నారు, మళ్ళీ ఆపేశారు. రైతులకు శుభవార్త ఇచ్చినట్టు ఇచ్చి ఆపేశారు. ఇది ఒక కొత్త సమస్య. దీనికి ఒక 3 నెలల ముందేమో ఈ కోకో రైతులకి, మామిడి రైతులకు ధర లేదనే సమస్య, అలాగే పొగాకు రైతులకు ధర లేదనే సమస్య, కోకో రైతులకు ధర లేదనే సమస్య. అంటే సీజనల్గా రైతులు రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో మామిడి రైతులు రోడ్డు ఎక్కారు, ఇప్పుడు ఉల్లి రైతులు రోడ్డు ఎక్కారు, టమాటా రైతులు రోడ్డు ఎక్కారు, పొగాకు రైతులు రోడ్డు ఎక్కారు, కోకో రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే ఏ ఒక్క పంట సాగు చేస్తున్న రైతు కూడా ప్రశాంతంగా లేడు ఈ 15 నెలల్లో అనేది వాస్తవం. సో దీన్ని ప్రభుత్వం ఖండించిన, ఇది ప్రతిసారి ఉన్న సమస్య అని కప్పిపుచ్చుకున్న అంగీకరించడానికి లేదు. గతంలో ఇన్ని సమస్యలు లేవు, ఇప్పుడే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? సో ఒక్కసారి మంత్రి గారు ఫోకస్ చేయాలి, చాలా సీరియస్గా ఫోకస్ చేయాలి. తన శాఖలో జరుగుతున్న అంశాల మీద పట్టు పెంచుకోవాలి, ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే వ్యవసాయ శాఖ రాష్ట్రంలో అత్యంత కీలకమైన శాఖ. దాదాపుగా 80% కుటుంబాలను శాసించే శాఖ. సో అంటే మొత్తం ఇప్పుడు నూనె గింజలు ఉన్నాయి. నూనె గింజల సాగు ఈ సంవత్సరం తగ్గింది గత ఏడాదితో పోలిస్తే. అంటే ఖరీఫ్ కూడా 74-75% సాగు వచ్చిందంటే మిగిలినది రావట్లేదు అంటున్నారు. అంటే ఇక్కడ వ్యవసాయము, ఇరిగేషన్ ఇవన్నీ ఇంటర్లింక్డ్. వర్షాలు పడితే జలాలు సమృద్ధిగా ఉంటే నాట్లు పడతాయి, వర్షాలు పడకపోతే అందుబాటులో నీరు లేకపోతే నాట్లు వేయరు. సాగర్ ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైనా కాలువల ప్రాంతంలో. సో అది అంటే ఇక్కడ సాగు పర్సంటేజ్ని కాసేపు పక్కన పెడితే వచ్చిన ఉత్పత్తి కొనుగోలు చేయడంలో, ధరల విషయంలో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ప్రతి రైతు కూడా ఎందుకు రోడ్డెక్కాల్సి వస్తుంది అనేది
ప్రభుత్వం ముందస్తుగా వ్యూహం ఉండట్లేదు, ముందస్తుగా దానికి తగ్గట్టు ఒక యాక్షన్ ప్లాన్ ఉండట్లేదు, అధికారులు కూడా సిద్ధంగా ఉండట్లేదు. దానివల్ల ప్రభుత్వానికి మచ్చ వస్తోంది అనేది వాస్తవం. సో అచ్చెన్నాయుడు గారు సీనియర్ మంత్రి, గతంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు, ప్రభుత్వంలో పార్టీలో ఆయన కీలక నేత. సో ఆయనకు తెలియందేమీ కాదు. లేదు ఇది కష్టంగా ఉంది, ఈ శాఖ తనకు పలానా శాఖ అయితే ఈజీ అనుకుంటే దీని నుంచి తప్పుకొని ఆ శాఖకైనా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.